హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మధుమిత. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసి కార్తీక మాసంలో జరిగిన తులసి అమ్మవారి పూజ. ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాము. సో పూజకు ప్రిపేర్ చేశారు. ఇక్కడ వచ్చేసి అంతా క్లీన్ చేసేసి పీట వేసి ముగ్గు వేసి ముగ్గు పైన పీట పెట్టి తులసి అమ్మవారిని ప్లస్ ఉసిరి చెట్టుని కూర్చోపెట్టారు. సెట్ చేసి పెట్టారు. సో సింపుల్గా అలంకరణ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేశారనమాట. సో ఇయర్ లైట్గా చేశారు. సింపుల్గా సింపుల్గా చేశారు. సో ఇక్కడ వచ్చేసి మ్యాట్ కూడా వేశారు. పెద్దవాళ్ళు కూర్చోవడానికి చైర్స్ కూడా అరేంజ్ చేశారు. సో ఇప్పుడైతే 4:30 అవుతుంది టైము. ఇక్కడ ఇలా సెట్ చేసేసి తర్వాత ఇంకా పూజకి అరేంజ్ చేసుకోవడానికి మళ్ళీ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ప్రసాదం అయితే రెడీ అవుతుంది. ప్రసాదాలు కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్, అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళారు. పూజ అయితే స్టార్ట్ అవుతుంది 6:00కి. సో సో గాయ్స్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. తులసి అమ్మవారిని పూలతో అలంకరణ చేశారు. ఇక్కడ దీపాలు కూడా పెట్టేశారనమాట. సో నేను కూడా పెట్టేశాను ఇక్కడ దీపము. సో అందరూ పెట్టేశారు. సో పూజ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు. ప్రసాదాలు డిఫరెంట్ టైప్స్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసుకొని వచ్చారనమాట ప్రసాదాలు. అమ్మవారి దగ్గర పెట్టేశారు. సో ఉసిరికాయ పైన దీపాలు పెట్టారు. కొందరు వచ్చేసి పిండి దీపాలు పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా అయితే ఇంకా రాలేదు అందరూ. సో పూజ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి చైర్స్లో కొందరు పెద్దవాళ్ళు కూర్చున్నారనమాట. సో వాళ్ళు కింద కూర్చోవడానికి కుదరదు అనేసి చైర్స్లో కూర్చున్నారు. ఇక్కడైతే తులసి అమ్మవారికి పాటలు చాలా బాగా పాడారు. సో అమ్మవారిది స్టోరీ ఉంటుంది కదా, అది కూడా బాగా చెప్పారు. స్టోరీ అయితే నేను ఫస్ట్ టైం విన్నాను. నాకు చాలా బాగా అనిపించింది, మంచిగా. సో మిస్ కాకుండా కంప్లీట్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూజ అయితే చాలా బాగా చేశారు. సో మీరు కూడా కొన్ని మంత్రాలు వినొచ్చు. ప్లస్ సాంగ్ కూడా బాగా పాడారనమాట. సాంగ్స్ కూడా మీరు అవి కూడా వినొచ్చు. సో లాస్ట్ ఇయర్ అయితే అందరికీ బ్లౌజెస్ కూడా పంచారనమాట. బ్యాంగిల్స్, బ్లౌజెస్. పూజ కంప్లీట్ అయ్యాక తాంబూలాలలో అవి పెట్టి ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇచ్చారనమాట. చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఇయర్ అంత లేదు, చాలా సింపుల్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందరే అనమాట. నేను వచ్చేసి బ్యాక్ సైడ్ వీడియో చేస్తున్నాను. మా ఇంటి ముందు ఇంత వీడియో దీపాలతో ఇంత లుక్ వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక మాసం వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ మంత్ మొత్తం డిఫరెంట్ లైఫ్ అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేయడం, బాగా పూజలు చేసుకోవడం, ఇలా
వీక్లీ వన్స్ ఇలా కలిపి ఒక్కొక్క పూజ ఉంటుందన్నమాట. ఇంకా శివుడితో కూడా పూజ చేశారు ఎవ్రీ మండే. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా సెండ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి ఇంకా స్టోరీ చెప్తారనమాట తులసి అమ్మవారిది. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. మీకు డైరెక్ట్ ఆ స్టోరీ వినేలా పెట్టేస్తాను. ఓం జగన్నే నమః పూజయామి. ఓం సర్వలక్ష్మీర్చితాయ నమః పటిం పూజయామి. ఓం సకల వందితాయ నమః జగనం పూజయామి. ఓం గంభీరనామయే నమః నాభిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః ఉదరం పూజయామి. ఓం సుభదాయ నమః హృదయం పూజయామి. ఓం విష్ణువల్లభాయ నమః పూజయామి. ఓం లోకమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయ నమః దక్షిణహస్తం పూజయామి. ఓం అమృతధారిణ్యే నమః హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మరూపిణ్యే నమః కంఠం పూజయామి. ఓం పల్లవోష్ఠే నమః ఓష్ఠౌ పూజయామి. ఓం చాంపయ నాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం పరజ్యోతిషే నమః నేత్రే పూజయామి. ఓం మధురస్వరాయ నమః ముఖం పూజయామి. ఓం శక్త్యై నమః శిర పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం తులసీదేవ్యై నమః బృందావనే స్వాహా సర్వాణ్యంగాని పూజయామి. నేను స్లోగా చదివితే మీరు ఓం నమః అనుకోండి. అష్టోత్తరం ఓం శ్రీ భద్రాయ నమః. ఓం నమః. ఓం మనోజ్ఞాన పల్లవాయ నమః. ఓం పురందర సతీ పూజ్యాయ నమః. ఓం పుణ్యదాయే నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యై నమః. ఓం తత్వజ్ఞాన స్వరూపిణ్యై నమః. ఓం జానకీ దుఃఖ సమన్యై నమః. ఓం జనార్దన ప్రియాయ నమః. ఓం సర్వకల్మష సంహాత్రే నమః. ఓం స్మరకోటి సమప్రభాయై నమః. ఓం పాంచాలీపుర సహోదర్యై నమః. ఓం సనకాది విద్యై నమః. ఓం కృష్ణానంద చరిత్రే నమః. ఓం చిదానంద స్వరూపిణ్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం సత్యరూపాయై నమః. ఓం మాయాతీతాయై నమః. ఓం మహేశ్వరాయై నమః. గైస్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరూ ప్రదక్షిణ చేస్తున్నారనమాట, 1 by 1 లేకుండా అందరూ ఒకేసారి చేస్తున్నారు. గైస్, పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ.